ఇప్పుడు మీరు చూస్తుంది జోటనిజంలో ఫార్సీల సమాధి. సో ఇప్పుడు మన హిందువులు ఉన్నామంటే దహనం చేస్తాం, ఓకే, కాలుస్తాం. ముస్లిమ్స్ క్రిస్టియన్లు ఉన్నారంటే ఖననం చేస్తారు, పూడుస్తారు, ఓకే. కానీ ఈ జోటనీస్లు ఈ ఫార్సీలు చూసుకుంటే ఇలా చచ్చిపోయిన శవాలని ఊరికి దూరంగా వచ్చి ఇదిగోండి వీటిని టవర్ ఆఫ్ సైలెన్సెస్ అని ఇక్కడ పరేస్తారు. సో ఇలా పడేయడం ఇలా ఏమవుతుందంటే రాబందులన్నీ వచ్చి పీక్కుని తింటాయి. సో అది పీక్కుని తినే సిద్ధాంతం ఏంటంటే మనం చచ్చిపోయినా కూడా వేరే వాడికి ప్రకృతికి ఉపయోగపడాలి అనే దాతృత్వం మనస్తత్వం కలిగిన సిద్ధాంతమే ఈ జోటనీస్ సిద్ధాంతం. అందుకే రతన్ టాటా గారు నిజంగా స్వర్గస్థులు అయ్యాలి, మహానుభావులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆయన స్వర్గానికి వెళ్ళారు. దీనికి గల ఆధారాలు ఏంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ జోటనీస్ సిద్ధాంతం గ్రంథం అవస్థ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది పాపం పుణ్యం అనేది ఉంటుంది మనలాగే. సో దేవుడు అరోరా మాస్తా అన్న ఆయన తూకం పట్టుకొని చచ్చిపోయినప్పుడు నువ్వు పాపం చేసావో పుణ్యం చేసావో కౌంట్ చేస్తారు. పాపం ఎక్కువ ఉంటే